దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున దేవుడు ఇస్తున్న దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 121 అధ్యాయం 7వ వచనము. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎంత శ్రేష్టమైన వాక్యమును దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎంతో కృంగిపోయి ఏ అపాయము కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏదో ఒక అపాయము నీ యొక్క ఇంటిని తాకుతూ నీ హృదయాన్ని, నీ మనస్సుని, నీ శరీరాన్ని గాయపరుస్తూ ఆ అపాయం నిమిత్తము, ఆ కోర్టు కేసు నిమిత్తము, ఆ అనారోగ్యం నిమిత్తము, ఆర్థిక సమస్య నిమిత్తము, ఆ యొక్క కృంగుదల, డిప్రెషన్ వల్ల ఎంతగానో మానసిక క్షోభ అనుభవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు నీ ప్రాణ భయముతోటి అయ్యో నేనేమైపోతానని కృంగిపోయి కనిపిస్తున్నావా? మరణ పడకలోనూ ఉన్నావా? శోధనలోనూ కనిపిస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ముదివి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడు, తల వెంట్రుకు నెరై వరకు నిన్ను నన్ను మోసే దేవుడు. పుట్టినదో మొదలుకొని ప్రియులారా తన భుజాల మీద తండ్రి వల్లే మనల్ని మోసుకొస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఆఖరి నిమిషములో మనము సమాధి పెట్టిలో పెట్టేంత వరకు ఆయన కృప, కనికర, బాహు మనకి ఎప్పుడు తోడై ఉంటుంది. మనకి ఎన్నో అపాయములు, ఈ లోక యాత్రలో ఎన్నో శోధనలు, శ్రమలు, ప్రయాణములు, ఎన్నో యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను అనుభవంతో చెప్తున్నాను. చూడండి ప్రియులరా, 12వ తేదీ జనవరి మాసము 2025 ఆదివార దినములో ప్రభు వాళ్ళ ఆరాధన కొరకు నేను నా కుమారుడు బయలుదేరి బైకులో వెళ్ళుచుండగా ప్రియులరా, ఆ యొక్క చర్చికి దగ్గరగా ఒక రోడ్డు టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్లో ఇలా తిప్పుతున్నప్పుడు మామూలుగా అయితే మా బాబు చాలా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారు. ఎక్కడైనా ఒకవేళ ట్రాఫిక్ ఖాళీగా ఉండి నేను వెళ్ళమంటే కూడా వాడు వినడు. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో వెయిట్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఇస్తున్నారో వాటిని ఫాలో అయ్యే ఆ బిడ్డ మంచిగా డ్రైవింగ్ చేస్తాడు, ర్యాష్ డ్రైవింగ్ చేయడు. అలాంటి ఒక కుమారుడు నన్ను తీసుకొని బైక్లో వెళుతుండగా టర్నింగ్లో మాకు ఎదురుగా 2 బైకులు వస్తున్నారు. వాళ్ళకి ఒక ఆటో అడ్డం పోయిన వెంటనే ఆ ఆటోని తప్పించబోయి మా యొక్క బైక్ని బలంగా గుద్దారు ప్రియులారా. గుద్దగానే ఆ ముందు ఉన్న మన కుమారుడు బైక్ 2 తలకిందులుగా ఇలా రిటర్న్ అయిపోయింది. అవగానే ఆ కుమారుడు ఇలా చిన్నగా పడిపోయాడు. కానీ ఆ బైక్లో నుండి నేను వెనక్కి కూర్చొని ఉన్నాను, తెల్ల వస్త్రం ధరించున్నాను. ప్రభు వాళ్ళ ఆరాధనకి మరి అనేక ప్రాంతాల నుండి జనం, సంఘములు ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తున్న సమయంలో నేను ఎగిరి పడడము, 2 పల్టీలుగా కొట్టి అవతల రోడ్డు మీద నేను పడిపోయాను. ఈ స్థలంలో పడిపోయాను. ఇక్కడ తలకి దెబ్బ తగిలింది, నాకు పటామని తగిలింది. నా సెల్ ఎగిరి పడిపోయింది. నా యొక్క చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఎగిరి పడిపోయింది. నేను పడిపోయిన తర్వాత అందరూ వచ్చి నీళ్ళు ఇచ్చి లేపి కూర్చోబెట్టారు. గడగడా వణుకుతూ ఉన్నాను. నాకు అర్థం కావట్లేదు, ఎలా ఉన్నానో, ఏం చేశానో, ఏం పడానో తెలియట్లేదు. కొంచెంసేపు తర్వాత నన్ను కొంచెం రిలాక్స్ అయినాక అక్కడ ఎందుకైనా మంచిది తలలో ఒక స్కాన్ తీయమన్నాగానే నేను వెళ్ళి ఒక స్కాన్ తీసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా, ఈరోజు ప్రభు వాళ్ళ కొరకు అందరూ వచ్చి కూర్చున్నారు నాయన, నాకు వాళ్ళ యొక్క రిపోర్ట్స్లో నార్మల్ రిపోర్ట్ ఇవ్వండి, ఏ దెబ్బ తగిలినా కూడా ఏది ఉన్నా సరే మీరు అని ఒక మొక్కుబడి చేసుకొని ఆ స్కాన్ దగ్గర నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమీ లేదు, మంచిగా ఉంది, నీకు లోపల నుండి ఏం దెబ్బలు తగలేదు, 2 days టాబ్లెట్స్ వాడండి మంచిగా అయిపోతుందని మరి నన్ను పంపించి వేయగానే వెంటనే నేను మా మందిరానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నేను అన్నాను, ఈరోజు నేను పాటలు పాడలేను, ఈరోజు ప్రార్థన కూడా సరిగ్గా చేయలేను, ఈరోజు వాక్యం చెప్పలేను, కాబట్టి మీరు పాడండి, నేను ఆశీర్వదించి ప్రభు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పాను. అయితే ఆరాధన చేసే సమయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను అడిగాను, ప్రభా ఇంతమంది నన్ను నమ్మి వచ్చారు, ప్రభా మిమ్మల్ని నమ్మి వచ్చారు నాయన, దైవజనరాలు బ్లెస్ చేస్తారు, దేవుణ్ణి అడుగుతారని వచ్చారు, నేను పాట పాడాలి, ఆరాధించాలి, నేను వాక్యం చెప్పాలి ప్రభా, ప్రేయర్ చేయాలి, మీరు నాకు శక్తిని ఇవ్వండి అని అపోస్తలుల గ్రంథం 1:8 పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు శక్తిని పొందిదవు అని చెప్పిన వాగ్దానం గుర్తు చేసుకున్నాను. ఆ పునరుద్ధాన శక్తి కొరకు ఒక పాట పాడి 2-3 పాటలు నేనే పాడాను, ఆరాధించి వెంటనే పరిశుద్ధాత్మను ఆవరించగానే నాకు శక్తి వచ్చింది. వెంటనే నేను ఒక వాగ్దానాన్ని, చిన్న వాక్యాన్ని పంచుకున్నాను. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పర్సనల్ ప్రార్థన చేశాను, వ్యక్తిగతంగా అందరికి ప్రార్థన చేసి ఆశీర్వదించి వాళ్ళని ఈరోజు పంపించాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే
కాదు, అక్కడ నుండి వచ్చి లైవ్లో కూడా ఈరోజు 10 నుండి 12 దాకా 2 గంటల సేపు లైవ్ కూర్చున్నాను. లైవ్లో నుండి తర్వాత ఈ వాక్యాన్ని నేను షూట్ చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఏ అపాయం రాకుండా నన్ను కాపాడాడు, నా ప్రాణమును కాపాడి నన్ను ఈరోజు మీ ముందు సాక్షిగా నిలిపాడు. నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు. ఏ అపాయం వల్ల నువ్వు కృంగిపోయి ఉన్నావో, నీ ప్రాణానికి ఎక్కడ హాని జరిగిందో, మనుషులు సవాల్ చేస్తున్నారా, సైతాన్ సవాల్ చేస్తుందా, భయపడకు. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఆయన నీ ప్రాణమును కాపాడును, అపాయము నీకు రాకుండా అన్ని విషయాల్లో నిన్ను కాపాడును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.